హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బీ డెవిల్డ్ ఇదొక కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ చెప్పే ముందు ఈ మూవీలో చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది గైస్. బ్లడ్, ఘోరమైన వైలెన్స్ ఉంటుంది. సో ఇఫ్ మీరు వీక్ హార్టెడ్ పీపుల్ అయితే ఈ మూవీని స్కిప్ చేయడం బెటర్. అండ్ ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఒంటరిగా మాత్రమే చూడాలి. ఈ మూవీని నేను మన రికమెండేషన్ వీడియోస్ లో చాలా సార్లు రికమెండ్ చేశా గైస్. అండ్ ఇప్పుడు ఈ బీ డెవిల్డ్ మూవీ రివ్యూ చేయడానికి మెయిన్ రీజన్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది గైస్. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను. నా కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక వైఫ్, వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళకు ఒక చిన్న పాప ఉంటారు. ఆ హస్బెండ్ సైకోలాగా వైఫ్ ని ఘోరంగా కొడుతూ ఉంటాడు. తన ముందు వేరే అమ్మాయిలతో పడుకుంటూ ఉంటాడు. అలా వైఫ్ ని చాలా టార్చర్ చేస్తుంటాడు. ఒకరోజు వాళ్ళ లైఫ్ లో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన వల్ల వాళ్ళ లైఫ్ స్టోరీ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. నేను ఈ మూవీని లాక్డౌన్ లో చూసాను గైస్. నిజంగా చెప్తున్నాను, రియలిస్టిక్ మూవీ అనే వర్డ్ కి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంత రియలిస్టిక్ గా ఉంటది. సీరియస్లీ సహనానికి కూడా హద్దులు ఉంటాయని చెప్పి ఈ మూవీ చూసాకే అర్థమైపోయింది. ఒకడు డైలీ మన మాటలు పడుతున్నాడు, భరిస్తున్నాడని చెప్పి వాడిని డైలీ హర్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాడు తిరగబడతాడు. అప్పుడు సహనానికి అసలైన అర్థం మనకు తెలుస్తుందని చెప్పడానికి ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. డెఫినెట్లీ ఈ మూవీ చూసాక లైఫ్ మీద మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది. నిజంగా అసలు మరి ఇంత ఘోరంగా ఒక మనిషిని హింసిస్తారా అనిపించింది. అప్పుడప్పుడు మా నాన్నమ్మ తన అర్లీ డేస్ ఆఫ్ మ్యారేజ్ గురించి చెప్పేది. సేమ్ మన ఇండియాలో కూడా వైఫ్ ని చాలా ఘోరంగా ట్రీట్ చేసేవాళ్ళు. బట్ అందరికీ తిరగబడే ధైర్యం ఉండదు కదా. సో అలానే అడ్జస్ట్ అయిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు అండ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. సో ఓవరాల్ గా మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అయితే బ్రూటల్ సీన్స్ చూసాక కూడా వామిటింగ్ లాంటివి చేసుకున్నని మీకు నమ్మకం ఉంటే డెఫినెట్లీ చూడాల్సిన సినిమా గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ ఎ మస్ట్ వాచ్ మూవీ. సో ఇది గైస్ బీ డెవిల్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎలా చూడాలో నేను చెప్తాను. వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.